అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వినయ్ వైషుకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. కంప్యూటర్లో సబ్జెక్ట్ చెప్పేటప్పుడు పొరపాటున తన చెయ్యి పక్కన వినయ్ చెయ్యి పెట్టడంతో టచ్ అయింది. వెంటనే వైషు, ఏంటండి ఇది? వినయ్ వెంటనే చెయ్యి తీసేసి, ఓ సారీ, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూసుకోలేదు. కావాలని చేస్తూ ఎందుకు మళ్ళీ సారీ చెప్పటం? అయినా మీకు ముందే చెప్పాను, నా దగ్గర ఇలాంటి వేషాలు పనికిరావని. వినయ్ ఒక దండం పెట్టి, తల్లి నీకో దండం, నేనేం కావాలని టచ్ చేయలేదు, ఏదో పొరపాటున టచ్ అయింది. వైషు, ఓకే, ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను. సరే, రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటాను. గొనుక్కుంటూ, పెళ్ళాన్ని టచ్ చేసి సారీ చెప్పే మొగుడు ఈ లోకంలో ఎవడూ ఉండడేమో, నేను తప్ప. ఏంటి గొనుకుతున్నారు? ఏం లేదు, మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం. సర్లే చెప్పండి అని వినయ్ చెప్పి శ్రద్ధగా వింటూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ. వినయ్ చెప్తే బాగా అర్థం అయ్యేది, తను చెప్పే విధానం కూడా నచ్చేది. అనుకోకుండా మరోసారి ఇలాగే వినయ్ టచ్ అవడంతో వినయ్ పిలిచినా వినకుండా తన చేత చెప్పించుకోనని లోపలికి వెళ్ళి బుక్కు తెరిచి చూస్తే ఏమీ అర్థం కావట్లేదు. అమ్మో, ఇప్పుడు ఈయనతో ప్రాబ్లం చెప్పుకోపోతే ఆ ఎగ్జామ్ టైంలో ప్రాబ్లం అయిపోతుంది. అసలే కాలేజీలో సార్ చెప్పేది వింటుంటే అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. అదే ఈయనైతే బాగా చెప్పారు, లేనిపోని డౌట్స్తో బెట్టి చేయడం ఎందుకని వినయ్ దగ్గరికి వచ్చి, నాకు చిన్న డౌట్. నా మీద లేక సబ్జెక్ట్లోనా? మీ మీద డౌట్ ఎందుకు? కన్ఫామ్గా మీరు ఎలాంటి వారో నాకు ఎలాగో తెలుసుగా, అందుకే సబ్జెక్ట్లోనే డౌట్. నేనేంటో తెలిసాక ఇంక నాతో చెప్పించుకోవటం ఎందుకు? మీరు పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళి ఇప్పుడు నా అంతట నేను వచ్చాననే కదా ఇలా అంటున్నారు. సరే, మీరు నాకు ఏ డౌట్స్ క్లారిఫై చేయక్కర్లేదు. మహా అయితే ఏమవుతుంది, ఫెయిల్ అవుతాను అంతే కదా అని వెళ్తుంటే వినయ్ వైషు చేయి పట్టుకొని ఆపేసరికి తిరిగి సీరియస్గా చూసింది. వినయ్ చేయి వదిలేసి, నేను నువ్వు అనుకున్న ఉద్దేశంతో పట్టుకోలేదులే, సీరియస్గా చూడక్కర్లేదు, కూర్చొని నీ డౌట్ ఏంటో అడుగు, చెప్తాను. వైషు, నువ్వు ఇప్పుడు ఎక్కువ బెట్టి చేస్తే నువ్వు బ్రతిమాలుకోవాలి, దానికంటే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి చెప్పించుకోవడమే బెటర్ అనుకొని వినయ్ చేత తన డౌట్స్ క్లారిఫై చేసుకొని తరువాత, వైషు, ఎనీటైం నీకు సబ్జెక్ట్లో డౌట్ ఉంటే ఇమీడియట్గా అడుగు, నో ప్రాబ్లం, అంతే తప్ప ఫెయిల్ అవుతానేమో అని ఫీల్ అవుతూ కూర్చోకు. నువ్వెప్పుడు ఎందులోనూ ఫెయిల్ అవ్వకూడదు, ఓకేనా? నేను అసలు ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటున్నానా లేక నేనే పొరపాటు పడుతున్నానా? వైషు, ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్కి ఇంప్రెస్ అయిపోక నువ్వులాగే ఉండు. మరొక రోజు, రాధిక, ఏంటే ఇంకా మీ ఆయనతో అలాగే ఉంటున్నావా? ఏమైనా కనికరించావా? నేను కనికరించేది లేదు, కరిగిపోయేంత వీక్ హార్ట్ కాదు, అలాగే నీకు బుద్ధి కూడా రాదు. వైషు కోపంగా చూసింది చాలే, చెప్పిన మాట వినే. అవునే, నువ్వు మీ ఆయన్ని ఎప్పటికీ ఇలాగే దూరం పెట్టావనుకో. అసలే అతను హ్యాండ్సమ్గా, పైగా కాలేజీలో అందమైన అమ్మాయిల మధ్య ఉంటాడు. అదీకాక పెళ్ళాన్ని దూరం పెడితే ఏ మొగాడైనా ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటాడు? ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరిని తగులుకొని ఎగరేసుకుపోతే అప్పుడు ఏడుస్తూ కూర్చున్నా లాభం ఉండదు. ఆలోచించుకో. ఫస్ట్ టైం ఎందుకో వైషుకి ఆ మాటలు కొంచెం భయపెట్టా. ఇంటికి వచ్చాక మంచం మీద పడుకొని ఆలోచించింది. ఫ్రెండ్స్ అన్న మాటలు గుర్తొచ్చాయి. మంచం పక్కన టేబుల్ పైన వైషు వినయ్ మ్యారేజ్ ఫోటో ఉంది. అందులో వినయ్ని చూస్తూ, నిజంగా ఎవరో ఒకళ్ళు వలలో చిక్కుకుంటారా? అయినా అలాంటి బుద్ధి ఉంటే అలాంటి వాళ్ళకి చిక్కుకుంటారు. మీకు చిక్కుకోవాలనుకుంటే వెళ్ళి చిక్కుకోండి, నాకెందుకు అనుకున్న వినయ్తో కలిసున్న రోజులు అతని ప్రవర్తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. మర్నాడు వైషు తన కాలేజీకి వెళ్ళింది. కానీ ఆయన కాలేజీలో ఎలా ఉంటారో ఒకసారి చూస్తే వెళ్ళి ఎందుకు వచ్చారంటారేమో. ఒక పని చేద్దాం, సబ్జెక్ట్లో డౌట్ వస్తే ఎప్పుడైనా అడగమన్నారుగా, అందుకే వచ్చానని చెప్తే సరే అని వినయ్ కాలేజీకి వెళ్ళింది. అక్కడ స్టాఫ్ రూమ్ దగ్గర అటెండర్ ఉంటే వినయ్ గురించి అడిగింది. వినయ్ క్లాస్లో ఉన్నారు, వస్తారు ఉండండి. వైషు స్టాఫ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంది. సరే, క్లాస్ రూమ్ చూద్దామని వెళ్తుంటే అది వినయ్ చెప్పే క్లాస్. వైషు కిటికీ నుంచి చూస్తుంది. వినయ్ సీరియస్గా క్లాస్ చెప్తున్నాడు. అక్కడ బ్యాక్ బెంచ్లో స్టూడెంట్స్లో సిరి, సంధ్య, కావ్య. సిరి సీరియస్గా లెసన్ చెప్తున్నా కూడా మన సార్ ఏముంటాడే. సంధ్య ఎంతైనా యంగ్ అండ్ ఎనర్జెటిక్ లెక్చరర్ కదా. కావ్య హీరోలా సూపర్గా ఉన్నాడు. వినయ్ గురించి కామెంట్ చేయడం వైషుకి వినిపించింది. మనసులో కోపం, అసూయతో వీళ్ళని వినయ్కి దూరంగా ఉండేలా చెయ్యాలి. క్లాస్ అయ్యాక అమ్మాయిల దగ్గరకు వెళ్ళి, హాయ్ ఫ్రెండ్స్. ముగ్గురు వింతగా చూస్తూ ఎవరి అమ్మాయి అనుకున్నారు. సిరి, నువ్వెవరు మా కాలేజీలో కొత్తగా కనిపిస్తున్నా? వైషు, నేను వేరే కాలేజ్ అమ్మాయినిలే. సంధ్య, వేరే కాలేజ్ అమ్మాయి అయితే నీకు ఇక్కడేం పని? వైషు, అది తర్వాత చెప్తాను కానీ ఏంటి సార్ లెసన్ చెప్తుంటే లైన్ వేస్తూ కామెంట్స్ బాగా చేస్తున్నట్లున్నారు. కావ్య, మా లెక్చరర్కి లైన్ వేస్తాం, జోక్స్ వేస్తాం. వైషు, చూసారా, మీ సారే కాల్ చేస్తున్నారు. సిరి, సార్ నీకు కాల్ చేస్తున్నారా అని ముగ్గురు షాకింగ్గా చూస్తుంటే వైషు కాల్ లిఫ్ట్ చేసి, వైషు, చెప్పండి. వినయ్, కాలేజ్కి వచ్చావా? వచ్చాను. మరి ఎక్కడున్నావు?
ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడుతున్నాను, వచ్చేస్తున్నాను. కాలేజీకి వచ్చావు, ఏమైనా సబ్జెక్ట్లో డౌటా? వైషు అందుకేగా వచ్చింది. వినయ్ సరే స్టాఫ్ రూమ్కి వచ్చేయి. వైషు స్టాఫ్ రూమ్లో అంటే అందరూ ఉంటారేమోగా. వినయ్ అందరూ క్లాస్కి వెళ్ళారు, డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. వైషు ఎవరు ఉండరు అంటున్నారుగా, వస్తానులే. సిరి, సంధ్య, కావ్యలకు ఆ మాటలు వేరేలా అర్థమయ్యాయి. అలా అర్థం అవ్వాలనే వైషు కూడా అలా మాట్లాడింది. వైషు మీ సార్ పిలుస్తున్నారు, వస్తాను బాయ్ అని వెళ్తుంటే సిరి అసలు ఏం జరుగుతుందే, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కావ్య చూడాలంటే ఆ అమ్మాయి ఫాలో అవ్వాలి, పదండే వెళ్ళిపోతుందని వైషు ఫాలో అయ్యారు. అది వైషు గమనించింది.